Good morning, good afternoon, good evening, guys. సో యూనిట్ 3 పార్ట్ 2 స్టార్ట్ చేస్తాం ఈరోజు. యూనిట్ 3 పార్ట్ 1 లో మనం ఒక 4-5 పోయిట్స్ చూసాము. ఓకే, గురజాడ అప్పారావు గారు, వెంకటరత్నం గారు. ఓకే, సో ఈ రోజు నెక్స్ట్ వచ్చే పోయట్స్ ఎవరైతే తెలుగు భాషని, తెలుగు రీఫార్మ్ సిస్టమ్ ని, తెలుగు నేషనల్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లారో, ఓకే, సో వాళ్ళ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఈ వీడియో తెలుగులో కూడా ఇంగ్లీష్ లో కూడా అప్లోడ్ అయిపోయింది. టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన కమెంట్ సెక్షన్ లో ఉంది. యూ కెన్ గో అండ్ డౌన్లోడ్ ది. ఓకే, క్లియర్. సో న్యూ లిటరరీ మూవ్మెంట్స్, ఎవల్యూషన్ ఆఫ్ తెలుగు లిటరేచర్. ఓకే, సో నార్మల్ గా తెలుగు లిటరేచర్ ని చదివినప్పుడు మనం ఒక డివిజన్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మెచ్యూర్ హరప్పన్, ఎర్లీ హరప్పన్, ఓకే, చేసుకుంటాం కదా. లేటర్ వేదిక్, ఎర్లీ వేదిక్. అలాగే తెలుగు భాషను చదివినప్పుడు కూడా ప్రీ నన్నయ్య పీరియడ్, ఏజ్ ఆఫ్ పురాణాస్, ప్రబంధ పీరియడ్, పోస్ట్ ప్రబంధ పీరియడ్. ఓకే, సో ప్రీ నన్నయ్య పీరియడ్ అంటే 1020 ఏడి వెనకాల. ఎస్, అప్పుడు తెలుగు భాష ఓన్లీ ఇన్స్క్రిప్షన్స్ లో, తామ్రపత్రాల్లో, గోడల్లో మాత్రమే కనిపించేది. అది ప్రీ నన్నయ్య పీరియడ్. నన్నయ్య ఏజ్ ఆఫ్ పురాణాస్, నన్నయ్య గారు వచ్చినప్పుడు ఆ 200 సంవత్సరాల్లో తెలుగు భాష చాలా అభివృద్ధి చెందింది. ద కవిత్రయం, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, వీళ్ళందరూ కలిసి ఒక త్రిమూర్తులుగా మారి తెలుగు భాషని ఎంతో ముందుకు పట్టుకెళ్లారు. క్లియర్. నౌ ప్రబంధ పీరియడ్. ప్రబంధ పీరియడ్ 1400 to 1600. గమనించండి, ఇదే టైంలో కృష్ణదేవరాయ కింగ్డమ్ కూడా చాలా అభివృద్ధిలో వచ్చింది. క్లియర్. సో మన శ్రీనాథ, వేమన, పోతన, అన్నమయ్య, తిమ్మన్న, దుర్జతి, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా వచ్చి తెలుగు భాషలో కంట్రిబ్యూట్ చేశారు. దెన్ కమెంట్ లో చెప్పండి, దుర్జతి గారు రాసిన పుస్తకం ఏంటి? అల్లసాని పెద్దన్న గారు రాసిన పుస్తకం ఏంటి? తెలిస్తే చెయ్యండి. పోస్ట్ ప్రబంధ అండ్ శతక పీరియడ్. ఈ ప్రబంధ పీరియడ్ తర్వాత ఏ పీరియడ్ వచ్చింది? 250 సంవత్సరాలు, 1600 నుంచి సుమారుగా 1850 ఏడి. వర్క్స్ ఆఫ్ 100 పోయిటిక్ స్టాంజాస్, శతకాస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎవరు తెచ్చారు? చూస్తాం ఇదే పీడిఎఫ్ లో. ప్లస్ చంపు కావ్యం, చాటు, పాదం అండ్ ద్విపాద ఫార్మ్స్. ఇవన్నీ పోయిటిక్ ఫార్మ్స్ అన్నమాట. క్లియర్. చంపు అనే వర్డ్ ఎన్సీఈఆర్టీ లో కూడా మెన్షన్ చేసింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రావచ్చు, చంపు అనే పోయిటిక్ స్టైల్ ఏ పీరియడ్ లో వచ్చింది? నన్నయ్య, ప్రీ నన్నయ్య, ప్రబంధ, పోస్ట్ ప్రబంధ. సార్ పోస్ట్ ప్రబంధ. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం చదువుతుంది మోడర్న్ పీరియడ్. అంటే ఏ రూల్స్ లేకుండా, ఏ రెగ్యులేషన్స్ లేకుండా ఫ్రీగా ఒక, అంటే కాన్షియన్స్ తో వీళ్ళందరూ తెలుగు పోయంలో కంట్రిబ్యూట్ చేశారు. రాయప్రోలు సుబ్బారావు గారు, దేవులపల్లి గారు, శ్రీశ్రీ గారు, వీళ్ళందరూ కూడా మోడర్న్ తెలుగు పోయిట్స్. క్లియర్. మోడర్న్ తెలుగు పోయిట్స్. ఇది ఒకటి చూసుకోండి. లాస్ట్ లో ప్రతి అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న పేజెస్ లో లాస్ట్ లో మీకు సమ్మరీ ఇచ్చాను. ఆ సమ్మరీ ఎగ్జామ్ ముందు చూసి వెళ్ళిపోండి ఒకసారి. క్లియర్. డన్. ఓకే, సో ఈ పీరియడ్ తో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే మిడివల్ హిస్టరీలో మనం భక్తి మూవ్మెంట్, సూఫీ మూవ్మెంట్ చూసేవాళ్ళం. ఎందుకు వచ్చింది ఆ మూవ్మెంట్స్? భక్తి మూవ్మెంట్ ఎందుకు వచ్చింది? సార్ బ్రాహ్మణికల్ డామినేషన్ ఎక్కువైపోయింది. ఓకే, ఎస్సీ ఎస్టీ కాస్ట్ మతాలు ఎక్కువైపోయాయి. ఓకే, క్లియర్. అవన్నీ ఎక్కువైపోవడం వల్ల, 1 సెకండ్. ఓకే, అవన్నీ ఎక్కువైపోవడం వల్ల కెమెరా షేక్ అయింది అందుకే. ఆ మతాలు భేదాలు ఎక్కువైపోవడం వల్ల అది వచ్చింది. సో పోయిటరీ, మోడర్న్ తెలుగు పోయిటరీ ఎందుకు వచ్చింది? రూల్స్ రెగ్యులేషన్స్ ని మొత్తం పక్కన పెట్టి ఒక నీట్ గా ఒక నేషనలిస్ట్ పోయిటరీ, కాస్ట్ పోయిటరీ రాద్దామని ఈ కొత్త తెలుగు మోడర్న్ పోయిటరీ వచ్చింది. క్లియర్. డన్. ఎస్ సార్. నౌ నెక్స్ట్ పేజ్. ఫస్ట్, రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు సుబ్బారావు గారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను సుమారుగా డేట్ పీరియడ్ ఏంటి? డేట్ పీరియడ్ గుర్తుంచుకోవాలి.
పీడిఎఫ్ చూడకుండా చెప్పండి. లాస్ట్ పీడిఎఫ్ లో మనం గురుజాడ అప్పారావు గారి టైం పీరియడ్ ఏంటి చూసాము సుమారుగా. క్లియర్? ఓకే. పయోనీర్ ఆఫ్ మోడర్న్ తెలుగు లిటరేచర్. తెలుగు లిటరేచర్ లో మోడర్న్ తెలుగు లిటరేచర్ డెవలప్ చేయడంలో ఇతను ఫస్ట్, ద ఫోర్ మోస్ట్ అంటాము పయోనీర్ అంటే. అభినవ నన్నయ్య అంటారు. అంటే ఆ టైంలో నన్నయ్య గారు ఎలా తెలుగు యొక్క భాషని ముందుకు తెచ్చారో అభినవ నన్నయ్య, మోడర్న్ నన్నయ్య, అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోయట్రీ. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పోయట్రీ. ఆ ఫోటో గమనించకండి. ఆ ఫోటో ఏంటే చాట్ జీపీటీ సొంత ఫోటోలు ఇట్టేస్తాడు. క్లియర్? డన్. నౌ ఎప్పుడు పుట్టారు మీకు తెలుసు. డన్. ఓకే. కంట్రిబ్యూషన్ బ్రాడ్ వెస్టర్న్ రొమాంటిసిజం. సార్ ఈ పని రాజారాం మోహన్ రాయ్ గారు కూడా చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా చేశారు. ఏం చేశారు? అప్పట్లో ఇండియాలో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువైపోయాయి కాబట్టి రాజారాం మోహన్ రాయ్ గారు క్రిస్టియన్ మతాన్ని నుంచి ఒక కాన్సెప్ట్ తెచ్చారు. అదే పుస్తకం అయింది జెస్యూట్స్, పర్సెప్ట్స్ ఆఫ్ జెస్యూట్స్. క్రిస్టియన్స్ లో ఉన్న ఈక్వాలిటీ మన హిందూలో రావాలి. సో అట్లాగే అలాంటి కొంత కాన్సెప్టే తెలుగు పోయట్రీలో రొమాంటిసిజం తెచ్చారు. రొమాంటిసిజం. క్లియర్? ఎస్పెషల్లీ ద ఇంగ్లీష్ లిరిక్ స్టైల్. ద ఇంగ్లీష్ లిరిక్ స్టైల్. సో ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అమాలిన శృంగార తత్వము. శృంగార తత్వము మీకు అర్థమైపోయి ఉంటుంది వర్డ్ తోనే. రొమాంటిసిజం తెచ్చారు. క్లియర్? డన్. ఓకే. ఇది చూడండి. త్రికంకణ ల్యాండ్ మార్క్ ఇన్ తెలుగు రొమాంటిక్ పోయిటరీ ఇతను తెచ్చారు. త్రికంకణ. డన్. ఓకే. నౌ త్రికంకణ అనేది మార్క్స్ బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఎరా ఇన్ తెలుగు పోయిటరీ రిగార్డెడ్ as స్టార్ట్ ఆఫ్ తెలుగు రొమాంటిసిజం. దెన్ ఇందులో మనందరికీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. డన్. ఓకే. థీమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క థింకర్ కి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మీకు ఆలోచన తెలియాలి. మీకు ఆలోచన తెలియాలి. ఇప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారి ఆలోచన ఏంటి? సార్ ఇతను ఎక్కువగా లవ్, రొమాంటిసిజం, వెస్టర్న్ కల్చర్ నుంచి క్యాప్చర్ చేస్తున్నారు, తెలుగు పోయట్రీకి తెస్తున్నారు. సో ఇతని ఆ థింకింగ్ లో ఉంటారు. అది గుర్తుంచుకోవాలి. అలా చదవాలి. క్లియర్? గురజాడ అప్పారావు గారి థింకింగ్ ఏంటి? సార్ దేశమును ప్రేమించు అన్న, అంటే ఆయనకి పేట్రియోటిక్ పోయిట్లు ఎక్కువ ఇష్టం. నెక్స్ట్ వస్తారు ఒకరు శ్రీశ్రీ గారు. వాళ్ళకి ఒక థింకింగ్ ఉంటుంది. సో ఏదైనా పోయట్ చదివే ముందు ఆయన థింకింగ్ ఏంటి? కాస్టా, దేశమా, రొమాంటిసిజమా, లేదా తెలుగు భాష పిచ్చా, అది చూడాలి ఫస్ట్. క్లియర్? డన్. ఓకే. థీమ్స్. సో నేచర్, పోయిటరీ, పేట్రియోటిజం, స్పిరిచువాలిటీ అంతే బ్లా 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 బ్లా. మేజర్ వర్క్స్ ఏంటి? అనుమతి, భజగోవిందం, సౌందర్య లహరి, సుందరకాండ, వాల్మీకి రామాయణతో బేస్ అయ్యింది, దూత మట్టభాము, లలిత, మధుకళ. ఇవన్నీ బట్టి పెట్టాలా సార్? పెట్టాల్సిందే. పెట్టాల్సిందే. నేనే తగ్గించేసాను, మీరు మళ్ళా తగ్గించకూడదు ఇంకా. డన్. ఇండిపెండెంట్ వర్క్స్. ఇది కూడా చూడండి. ఇది కూడా మీరు బట్టి కొట్టాలి. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, నేను కలర్ మార్చి రాశాను. మిశ్ర మంజరి కోసం ఇతనికి అవార్డు కూడా వచ్చింది. చూస్తాం మనం త్వరలో. సో ఎస్, సాహిత్య అకాడమీ అవార్డ్ 1965 లో మిశ్ర మంజరి కోసం వచ్చింది. సో మిశ్ర మంజరి బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఏ సంవత్సరంలో వచ్చింది ఇది కూడా గుర్తుంచుకోవాలి. 1965 అంటే సార్ మనం ఇండిపెండెన్స్ చాలా తర్వాత వచ్చేసాం. అప్పుడు కూడా ఈయనకి అవార్డు వస్తుందంటే హీ వాజ్ స్టిల్ యాక్టివ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆల్సో. డన్. ఓకే. కళా ప్రపూర్ణ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ. కళా ప్రపూర్ణ అవార్డు కూడా వచ్చింది. ఎక్కడి నుంచి? ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. డన్. ఓకే. ఇదంతా మీరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు. నో సుమారు ఎప్పుడు పుట్టారు? సేమ్ ఆయనలాగే. ఎస్, సేమ్ ఆయనలాగే. అంటే ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇతను యాక్టివ్ గా ఉన్నారు. ఇది ఈ మైండ్ లో ఉంచుకోవాలి. బట్టి కొట్టే ముందు డేట్ బట్టి కొట్టి అచ్చా ఇండిపెండెన్స్ ముందు కూడా యాక్టివ్, తర్వాత కూడా యాక్టివ్ గా ఉన్నారు. డన్. ఓకే. ఎక్కడ పుట్టారు అవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్. సో ఇతని థాట్ ప్రాసెస్ ఏంటి? సార్? ఫేమస్ వర్క్స్ ఆంధ్ర పౌరుషము, ఆంధ్ర ప్రశస్తి, రామాయణ కల్పవృక్షం, ఏకవీర, 1000 పదగాలు,
ఓకే. 1000 పథకాల్ని ట్రాన్స్‌లేట్ హిందీలో చేయబడింది. ఎవరి ద్వారా? పివి నరసింహారావు రావు గారి ద్వారా. సో, హి వాస్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రిమెంబర్ దిస్ థింగ్. ఓకే. పివి నరసింహారావు గారు కూడా తన పుస్తకం ట్రాన్స్‌లేట్ చేశారు. పేరేంటి? 1000 పథకాలు. హిందీలో పేరేంటి? సహస్ర అఖండ్. ఓకే. సహస్ర ఫండ్. డన్. ఓకే. సో, అంటే మీరు గమనిస్తున్నారా? ఇతని థాట్ ప్రాసెస్ ఏంటి? ఆంధ్ర, 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 ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి. క్లియర్? సో, ఇతను కొంచెం ఫిలాసఫికల్ వేలో ఎళ్తున్నారు. ఫిలాసఫికల్. లాస్ట్‌లో చదివింది ఇతను మన రాయప్రోలు సుబ్బారావు గారు రొమాంటిసిజం. ఈయన థీమ్ రొమాంటిసిజం. సో, ఎప్పుడైనా ఇలా క్వెషన్ వస్తే ఆన్సర్ ఇది. డన్. ఇతని థీమ్ ఏంటి? ఇతని థీమ్ ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, ఆంధ్ర. సో, ఇలాంటి క్వెషన్స్ వస్తే ఆన్సర్ ఇది. క్లియర్? డన్. శతకంస్. శతకంస్. శ్రీగిరి శతకం, కాళహస్తి శతకం, భద్రగిరి, కులస్వామి ఇవన్నీ కూడా చదవండి. సో, శతకం అనే కాన్సెప్ట్ తెచ్చింది ఎవరు? శతకం అనే థీమ్ తెచ్చింది ఎవరు? ఓకే. క్లియర్. డన్. నౌ అవార్డ్స్ ఏమైనా దొరికాయి? దొరికాయి కదా! ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అవార్డ్ ఇచ్చింది కళా ప్రపూర్ణ. లాస్ట్‌లో కూడా మనం చూసాము. సుబ్బారావు గారు కూడా సేమ్ అవార్డ్ ఎవరిచ్చారు? ఆంధ్ర యూనివర్సిటీ. ఇతనికి ఆంధ్ర విశ్వ కళా పరిషత్. ఓకే. కేంద్ర సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. ఫర్ విశ్వనాథ మధుకరులు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ వర్క్ కోసం అవార్డ్ వచ్చింది. అవార్డ్ వేరేగా, వర్క్ వేరేగా ఇలా పనికి రాదు. ఏ అవార్డ్ ఏ వర్క్ కోసం వచ్చింది. అది గుర్తుంచుకోవాలి. క్లియర్? నౌ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్మభూషణ్ కూడా వచ్చింది ఇతనికి. నౌ మిశ్ర మంజరి, మిశ్ర మంజరి కోసం ఏ అవార్డ్ వచ్చింది సుబ్బారావు గారికి? చెప్పాలి. ఇలా రీకాల్ చేస్తూ ఉండాలి. దెన్ జ్ఞానపీఠ అవార్డ్ ఫర్ రామాయణ కల్పవృక్షం. సో, ఇవి ఇండియాలో చాలా పెద్ద అవార్డ్స్ ఇవి. పద్మభూషణం, జ్ఞానపీఠ అవార్డ్. ఓకే. సో, జ్ఞానపీఠ అవార్డ్ దేనికోసం వచ్చింది? రామాయణ కల్పవృక్షం కోసం వచ్చింది. ఓకేనా? క్లియర్? డన్. అంతే. ఇదే వెతికాను. అది రావట్లేదేంటి? ఇది పైకెళ్ళిపోయింది. కవి సమ్రాట్ ఎవరికనేవాళ్ళం? మన విశ్వనాథ సత్యనారాయణ గారు అనేవాళ్ళం. క్లియర్? సో, నేను ప్రతి ఒక్క టైటిల్ కిందన ఒక థీమ్ ఇచ్చాను. ఆయన థీమ్ ఏంటి? ఆయనకి ఏంటంటే ఇష్టం? ఫిలాసఫీ, హిస్టరీ. క్లియర్? ఇతనికేమంటే ఇష్టం? క్లియర్? ఇతను అభినవ్ నన్నయ్య. సో, ఇది చదవాలి. ఇది ఇగ్నోర్ చేయకూడదు. ఈ డబ్బా ఇగ్నోర్ చేయకూడదు. ఈ డబ్బాలో క్వెషన్‌ని ఎలా ఆలోచించాలనే కాన్సెప్ట్ రాసుంది. ఇతని థీమ్ రొమాంటిసిజం, రొమాన్స్. నెక్స్ట్ వచ్చే ఆయనకి హిస్టరీ, ఫిలాసఫీ. ఓకే. సో, నెక్స్ట్ ఈస్ గుర్రం జషువా గారు. సో, ఇతని థీమ్ ఏంటి? ఇతని ఆలోచన ఏంటి? అది ట్రాక్ చేస్తే క్వెషన్స్ ఈజీగా అవుతాయి. ఇతని పుస్తకాల్లో ఎక్కువగా ఏంటి రాసేవారు? సార్, ఇతనొక దళిత్ పోయెట్. ఇతనొక దళిత్ పోయెట్. సో, దళిత్ పోయెట్ అంటే ఇతని పుస్తకాల్లో కూడా ఆ దళితిజం, ఆ షెడ్యూల్ కాస్ట్, ఆ యొక్క అంటే పుట్టడం నుంచి ఆయనకొక డిస్క్రిమినేషన్ చేశారు సమాజం. అది ఈయన ఎక్స్‌ప్రెస్ చేస్తారు. క్లియర్? సో, అలాంటి పుస్తకాలు ఇతను రాస్తారు. డన్. ఓకే. సో, ఎప్పుడు పుట్టారు? 1895-1971 అంటే సుమారుగా ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఎన్నో ఏళ్ల వరకు యాక్టివ్‌గా ఉన్నారు. అంతేనా? యెస్. క్లియర్. నెక్స్ట్ మేజర్ వర్క్స్ 'ద గబ్బిలం'. ఇప్పుడు 'ద గబ్బిలం' మీద క్వెషన్ ఇలా రాదు ఎవరు రాసారో. అవి బచ్చా క్వెషన్‌లు. 'గబ్బిలం' అనే పుస్తకం ఏ పుస్తకం మీద ఆధారపడి ఉంది? కాళిదాస గారు రాసిన 'మేఘ సందేశం' అనే పుస్తకం. క్లియర్? ఆ పుస్తకం మీద ఇది ఆధారపడి ఉంది. డన్. క్లియర్? అందులో ఏంటి రాసుంది? గబ్బిలం అంటే బ్యాట్. సో, బ్యాట్ ద్వారా నేను కాశీ శివుడికి సందేశం పంపిస్తున్నాను. ఏంటి? థట్ ఇండియాలో దళిత్ పొజిషన్ బాలేదు. చాలా సఫర్ అవుతున్నాము. ఇప్పుడు అర్థమైందా? ఆయన ఏదైతే చిన్నప్పుడు గమనించారో ఓకే. మన సో, అదే ఎక్స్‌ప్రెస్ చేస్తారు. క్లియర్? డన్. ఫిర్దౌసి, ముంతాజ్ మహల్, క్రైస్తు చరిత్ర. సో, క్రిస్టియన్ వర్క్స్ ఎక్కువగా చేశారు. ఇలా ఆలోచించాలి. క్లియర్? బట్టి కొట్టాలి. ఒప్పుకుంటాను. బట్టి కొట్టకపోతే పనవ్వదు. కానీ బట్టి కొట్టినప్పుడు ఒక థీమ్ ఏంటి? రాయప్రోలు సుబ్బారావు గారి థీమ్ ఏంటి? గుర్రం జషువా గారి థీమ్ ఏంటి?
ఆ డైరెక్షన్‌లో ఆలోచించాలి. క్లియర్? ఇండియన్ హిస్టరీలో కూడా నేను అలాగే చెప్పాను ఏన్షియంట్ హిస్టరీలో. మిడివల్ హిస్టరీలో. ఇబ్న్ బతూతా వస్తాడు ఇండియాకి. వాడు ఏం చేస్తాడు ఇండియాకొచ్చి? వాడికి తిరగడం అంటే అలవాటు. కొత్త కొత్త లొకేషన్స్‌కెళ్తాడు. అలాగే ఒకసారి మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిచయం అయ్యాడు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబ్న్ బతూతాకి చైనా కూడా అంబాసిడర్‌గా పంపించాడు. ఒక అంబాసిడర్‌గా. క్లియర్? ఇది ఎన్‌సీఆర్‌టీలో మెన్షన్ చేసుంది. దానికి ముందు వాడొస్తాడు. అల్బిరూని వస్తాడు. అల్బిరూని ఏంటి? వాడికి తిరగడం అంటే ఇష్టం లేదు. పుస్తకాలంటే ఇష్టం. రామాయణం, మహాభారతం అన్నీ చదివేశాడు. అన్ని భాషలు వచ్చు. సంస్కృత్ వచ్చు, హిందీ వచ్చు, అన్నీ వచ్చు. క్లియర్? సో, ఇలా. వాడు పుస్తకాల్ని చూసి ఇండియాని జడ్జ్ చేశాడు. కానీ ఎల్బిరూని తిరిగి, 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 తిరిగి ఇండియాని జడ్జ్ చేశాడు. సో, ఎల్బిరూని ఏంటి రాస్తాడు? సారీ మన ఏంటిది? ఇబ్న్ బతూతా ఏంటి రాస్తాడు? ఇబ్న్ బతూతా రాస్తాడు ఇండియా చాలా మంచి లొకేషన్. చాలా మంచి జనాలు. మన కిల్లీ గురించి రాస్తాడు మళ్ళా. ఎందుకంటే ఎక్కువ తిరిగాడు వాడు. అవన్నీ చూసాడు. కానీ ఎల్బురిని ఏంటి రాస్తాడు? ఇండియా పెద్ద అంటే మంచి దేశం కాదు. ఇక్కడ మతాలు, కాస్ట్‌లు ఎన్నో ఉన్నాయి. క్లియర్? అవి రాస్తాడు. ఒక థీమ్ ఏంటి? ఇలాగే లాజిక్స్ పుడతాయి. తర్కశక్తి బ్యాచ్‌లో కూడా ఇదే నేర్పిస్తున్నాను. బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉంటే లాజిక్స్ వస్తాయి. రాకుండా ఎక్కడ వెళ్ళిపోవు. డన్. ఓకే. నెక్స్ట్ నౌ రిసీవ్డ్ గంధపెందరం అనే టైటిల్ వచ్చింది తనకి. ఓకే. ఎవరిచ్చారు? ఇట్ ఈస్ ఫీడ్ ఫ్రమ్ చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. ఇతను వన్ ఆఫ్ ద తిరుపతి వెంకట కవులు. డన్. హీ వాజ్ ఆల్సో కాల్డ్ పోయెట్ ఆఫ్ ద మిలీనియం. ఆ మిలీనియం కి ఇతను ఒక పోయెట్. పోయెట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పోయెట్. టైటిల్స్ చదవండి మీరు. డన్. నెక్స్ట్ పద్మభూషణ్ వచ్చింది సార్ ఇతనికి. రిమెంబర్ దిస్. పద్మభూషణం 1970లో వచ్చింది. కళా ప్రపూర్ణ టైటిల్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీతో. సెంట్రల్ సాహిత్య అకాడమీ కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది? క్రైస్తు చరిత్ర అనే పుస్తకం కోసం వచ్చింది. ఓకేనా? క్లియర్? అంతే. సో ఈ రోజు కూడా ఆంధ్రాలో జషువా ఫౌండేషన్ ఎవరు పెట్టారు? డాక్టర్ హేమలత లవణం గారు. జషువా ఫౌండేషన్ ఈ రోజు కూడా జషువా సాహిత్య వశిష్ట అవార్డు ఇస్తుంది. ఓకే. ఎప్పుడు? ఆయన బర్త్డే రోజు. ఎప్పుడు? సెప్టెంబర్ 28. అందుకే డేట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? ఓకే. అంతే. నెక్స్ట్ నెక్స్ట్ వస్తారు మన బోయి భీమన్న గారు. బోయి భీమన్న గారు. సో ఒక్కసారి ఇది చదవండి చాలు. ఇది చదివిన వెంటనే మీకు అర్థం అయిపోతుంది ఇతని థాట్ ప్రాసెస్ ఏంటి, ఇతని పుస్తకాల్లో ఏంటి రాస్తారు. వాయిస్ ఆఫ్ దళిత్స్ మస్ట్ తెలుగు లిటరేచర్ మస్ట్ సర్వ్ ద డౌన్ ట్రోడెన్ అండ్ అవేకెన్ ద సొసైటీ. అంటే ఎస్సీ ఎస్టీలకి హెల్ప్ చేయాలి తెలుగు లిటరేచర్. లిటరేచర్ అనేది రొమాన్స్ కాదు. లిటరేచర్ అంటే రొమాన్స్ కాదు. లిటరేచర్ అంటే షుడ్ హెల్ప్ ద డౌన్ ట్రోడెన్ పీపుల్. సో ఇతని థీమ్ రొమాన్స్ కాదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక రొమాంటిక్ పుస్తకం లేదా రొమాంటిసిజం వచ్చి ఆప్షన్ ఇతని పేరు వస్తే వెంటనే ఆ ఆప్షన్ కట్ చేసేయచ్చు. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. దీన్నే లాజిక్ అంటారు. ఇదే నేను తర్కశక్తిలో నేర్పిస్తున్నాను. క్లియర్? డన్. నౌ పోయెట్ అండ్ రైటర్ హూ ఎన్రిచ్డ్ తెలుగు లిటరేచర్ విత్ వర్క్స్ ఆఫ్ సోషల్ కాన్షియస్నెస్. ఓకే. ఇతనికి కూడా పద్మభూషణ్ వచ్చింది. ఇతనికి పద్మశ్రీ కూడా వచ్చింది. ఓకే. ఈవిడ వైఫ్ గారి పేరు బోయి హేమావతి ఆర్ హేమలత సంథింగ్. ఆవిడ ఒక పుస్తకం రాశారు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఓకే. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు. ఎస్. సో చూద్దాం. సో ఇతను అంబేద్కర్ గారి ఫ్యాన్ అండి. అంబేద్కర్ గారి ఫ్యాన్. సో అంబేద్కర్స్ లైఫ్ జయ జయ అంబేద్కర అనే సాంగ్ కూడా ఇతనే రాశారు. జయ జయ అంబేద్కర. ఎస్. క్లియర్? నౌ నౌ బోయి భీమన్న సాహిత్య కూడా తెలుగు యూనివర్సిటీ సాహిత్య పీఠ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. ఒక యూనివర్సిటీ మొత్తం ఇతని పేరు మీద పెట్టారు. క్లియర్? నౌ అంబేద్కర్. అంతే. ఈయన జీవితంలో అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. హీ వాజ్ డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ అంబేద్కర్.
క్లియర్? సో ఇలాంటి ఎక్కడైనా పుస్తకాలు ఆప్షన్స్ వస్తే ఆన్సర్ ఈస్ బోయి భీమన్న. డన్. ఓకే. ఓకే. నౌ పాలేరు టు పద్మశ్రీ ఇక్కడ రాసింది చూడండి. పాలేరు టు పద్మశ్రీ ఎవరు రాశారు? రిటర్న్ బై హేమావతి గారు, బోయి హేమావతి గారు. ఓకేనా? క్లియర్? సో అవార్డ్స్ చూడండి. ఫేమస్ పోయం ఏంటి? ఫేమస్ పోయం ఓకే, గుడిసెలు కాలిపోతున్నాయి, హట్స్ ఆర్ బర్నింగ్, హట్స్ ఆర్ బర్నింగ్ కొలాప్సింగ్. ఓకే, దళిత్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. సో ఇటువైపు కూడా గమనించండి. డన్. ఓకే. డన్. ఓకే. అంతే. సో కొంచెం చదివినప్పుడు దీని మీద ఫోకస్ చేయండి. ఈయన ప్లేస్ ఏంటి? కుడిరాజు. అడ్రెసెస్ కాస్ట్ అండ్ ఎకనామిక్స్. గమనించండి, ఎకనామిక్స్ అనే విషయాలు చాలా తక్కువ మంది తన పోయమ్స్ రాస్తారు. ఇండియన్ హిస్టరీలో కూడా ఎకనామిక్స్ లో ఫోకస్ చేసి చాలా తక్కువ ఫోకస్ చేసిన వాళ్ళు. ఎగ్జాంపుల్ దాదాభాయి నౌరోజీ ఎకనామిక్స్ మీద ఫోకస్ చేశారు. ఎస్. బిపి చంద్ర ఎకనామిక్స్ మీద ఫోకస్ చేశారు. ఇంకా ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎకనామిక్స్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ. అందులో ఆంధ్రాలో మన బోయి భీమన్న గారు ఒకరు. ఇలాంటి వర్డ్స్ ఇగ్నోర్ చేయకూడదు ఎప్పుడు కూడా. పాలేరు డెడికేటెడ్ టు కొండ సూర్యప్రకాష్ రావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ. సో అంతే. క్లియర్ సార్? ఓకే. అంతే. పద్మభూషణం వచ్చింది అండ్ చూసుకోండి కాలిపోతున్నాయి, పద్మభూషణ్, జయ జయ అంబేద్కర్. క్లియర్? ఓకే. డన్. నెక్స్ట్ శ్రీశ్రీ, శ్రీరంగం శ్రీనివాస్ రావు గారు, శ్రీశ్రీ. ఓకే, ఎప్పుడు పుట్టారు? చాలా తర్వాత పుట్టారు, చాలా తర్వాత వరకు ఉన్నారు. 1910, 1983. ఎస్. క్లియర్? నౌ నౌ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, చాలా ఇంపార్టెంట్. ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ రివల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్, విలాసం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫిలిం లిరిసిస్ట్ అంటే ఫిలిమ్స్ లో కూడా పనిచేసేవారు. ఇంతకు ముందు మనం చూసిన పోయిట్స్ ఎక్కడైనా ఫిలిమ్స్ లో పనిచేసారా? లేదే. క్లియర్? రేషనలిస్ట్ అండ్ ఎథీస్ట్, చాలా ఇంపార్టెంట్ వర్డ్, ఎథీస్ట్. ఓకే, ఎథీస్ట్. నౌ ఓకే, మద్రాసు చదివారు. మహాప్రస్థానం, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇతను 1933 టు 1940 7 years లో ఒక మహాప్రస్థానం అనే పుస్తకం రాశారు. ఇందులో ఏముంది? ఇందులో ఏముంది? సార్ పోయమ్స్ ఉన్నాయి, ఇందులో పోయమ్స్ ఉన్నాయి. ఓకే. నీతి కథా మంజరి అనే ఒక పుస్తకం చదివాం మనం లాస్ట్ క్లాస్ లో. ఓకే. సేమ్ అలాగే జగన్నాథ రథ చక్రాలు, చారియట్ వీల్స్. మీరు ఆ సినిమా చూసారా మన ప్రభాస్ది? జగన్నాథ రథచక్రం మళ్ళీ తెప్పిస్తాను. ఎస్. సో రోరింగ్ రష్యా పబ్లిష్డ్ యాజ్ ఎ కలెక్షన్ టైటిల్ మహాప్రస్థానం. సో 2-3 పోయమ్స్ ఒకంటే 2-3 పుస్తకాలు కలిపి మహాప్రస్థానం అనే పుస్తకం తయారైంది. డన్. ఓకే. రిగార్డెడ్ యాజ్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ తెలుగు లిటరేచర్, తెలుగు లిటరేచర్ ని ఒక కొత్త దారి చూపించిన శ్రీశ్రీ గారు, శ్రీశ్రీ గారు. క్లియర్? ఓకే. పర్సనల్ లైఫ్ సరే, పొలిటికల్ యాక్టివిటీ సరే వదిలేయండి. అవార్డ్స్ అండ్ అసోసియేషన్స్, అవార్డ్స్ అండ్ అసోసియేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది చదవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, సరే ఇది మామూలే. ఇది ఫస్ట్ రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆంధ్ర పరంగా. ఓకే. అభ్యుదయ రైటర్స్ అసోసియేషన్ రసం ఇన్ 1970, షష్టి పూర్తి 60th బర్త్డే. ఓకే. సో షష్టి పూర్తి జరిగింది విశాఖపట్నం. ఓకే. డన్. ఓకే. ఓకే, ఇంకేమైనా రాశారా? ఎస్, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి అండ్ ప్రగతి వీక్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలం రాసేవారు ప్రజ. ఆ ప్రజలో ఆ న్యూస్ పేపర్ ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, ఈ ఫార్మేట్ లో ఉండేది. ఎందులోని, ఏ పేపర్ లోని? ప్రగతి వీక్లీ. ప్రగతి వీక్లీలో ప్రజ అనే కాలం వచ్చింది. ఎవరు రాసేవారు? శ్రీశ్రీ గారు, శ్రీశ్రీ గారు. క్లియర్?
ఓకే. అయితే సార్ మీరన్నారు ఇతను ఫిల్మ్‌లో పనిచేశారు. ఫిల్మ్ లిరిసిస్ట్ పాటలు రాసేవారు. ఏ ఫిల్మ్‌లో రాసారు? సార్ wrote lyrics for the first Telugu film dubbed Ahuti. ఓకే. 'ఆహుతి.' wrote 12 సాంగ్స్ ఇన్ ఎ సింగిల్ డే ఇన్ మైసూర్. ఒక రికార్డ్ అన్నమాట. ఒక హిట్ సాంగ్ కూడా రాసారు. దాని పేరు 'తెలుగు వీరలేవరా'. 'తెలుగు వీర లేవరా' ఫర్ ద ఫిల్మ్ 'అల్లూరి సీతారామరాజు.' చాలా ఇంపార్టెంట్. భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో, సీతారామరాజు గారి మీద క్వెషన్ రావడం అయితే కంపల్సరీ. అది ఎక్కడి నుంచి వచ్చినా తెలీదు. ఎక్కడి నుంచి వస్తుంది గానీ క్వెషన్ మాత్రం వస్తుంది. 2 క్వెషన్‌లు నోట్ చేసేసుకోండి మీరు. క్లియర్? సో, సీతారామరాజు గారి మీద ఆ మూవీలో ఒక పాట రాసింది 'తెలుగు వీర లేవరా'. ఓకే. అండ్ సొంతంగా అంటే పిక్చర్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. 'ఉషాశ్రీ పిక్చర్స్' అంటే ప్రొడక్షన్. ఓకే. 'ఉషాశ్రీ పిక్చర్స్' కానీ ఇది ఫెయిల్ అయిపోయింది. క్లియర్? అది ఫెయిల్ అయిపోయింది. డన్. ఓకే. అంతే. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా ఇతనివి? ఇంకేమైనా ఉన్నాయా? యెస్ సార్. ఇది చదివేసాం మనం. ఇదయిపోయింది, ఇదయిపోయింది, ఇదయిపోయింది. ఇది కూడా అయిపోయింది. రిపీట్ అయిందా మళ్ళీ పేజ్? సరే అయితే చూసుకోండి మీరు. ఇది చదవలేదు. ఇది కొత్తది. ఓకే. అంతే. 'ప్రజా', 'ప్రగతి వీక్లీ', 'మరో ప్రస్థానం', 'ఖడ్గ సృష్టి', 'మహాప్రస్థానం', 'షష్టి పూర్తి ఇన్ విశాఖపట్నం' అన్నీ అయిపోయాయి. క్లియర్? డన్. 'తెలుగు వీర లేవరా' ఫర్ సీతారామరాజు. 'ఆహూతి' ఫిల్మ్‌లో ఫస్ట్ పాట పాడారు. అంతే. క్లియర్? డన్. దట్ ఈస్ ఇట్. ఈ క్వెషన్స్ చూసుకున్న తర్వాత మీకోసమే పెట్టాను పీడీఎఫ్‌లో. అంటే ఈ క్వెషన్స్ నేను తయారు చేయలేదు. ఆ గవర్నమెంట్ పుస్తకంలోనే ప్రతి చాప్టర్ తర్వాత క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్సే ఇవి. ఓకే. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేసేయండి ఇందులోని. ఓకే. థాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, తర్కశక్తి బ్యాచ్‌ని మాత్రం దయచేసి ఏ ఏపీపీఎస్సీ యాస్పిరెంట్ అయినా ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేయకూడదు. అంత తక్కువ ధరలో నేను గ్రూప్ 1 పేపర్‌లు, ప్రిలిమ్స్‌వి, గ్రూప్ 2 పేపర్‌లు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, యూపీఎస్సీ క్వెషన్‌లు అన్నీ చేస్తున్నాను. జస్ట్ ప్రతిసారి నాలెడ్జ్ పనికిరాదు. నా మాట నమ్మండి. నాకు రూ. 100 ఏం వచ్చేదో మీది కూడా ఏం పోదు. బట్ ద థింగ్ ఈస్ ఈ ఆలోచన రావాలి. లాజిక్ పెట్టడం రావాలి. క్లియర్? ఓకే. డన్. అండ్ ప్రస్థానం పాలిటీ బ్యాచ్ ఖతమైపోయింది మనది. పాలిటీ మొత్తం 22 లెక్చర్స్‌లో మొత్తం ఖతం చేసేసాను. అన్ని టాపిక్స్ విత్ షార్ట్ నోట్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. ఓకే. క్లియర్? అండ్ భూమి బ్యాచ్ జియోగ్రఫీ కూడా నెక్స్ట్ 5, 7 డేస్‌లో ఖతం అయిపోతుంది. ఫిజికల్ జియోగ్రఫీ అయిపోయింది. ఇండియన్ జియోగ్రఫీ కూడా అయిపోతుంది. దాని తర్వాత స్పెషల్ క్లాస్ ఆంధ్ర కోసం పెడతాను. ఆంధ్ర జియోగ్రఫీ కూడా కవర్ చేస్తాను. మైన్స్, మినరల్స్, రివర్స్, మౌంటైన్స్ ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇండస్ట్రీస్ అవన్నీ కవర్ చేస్తాను. క్లియర్? ఓకే. థాంక్ యూ. టాటా. బై బై.